మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. దివ్య మానవ నిర్మాణ విధి గురించి మనం ఆలోచిస్తున్నాము. దివ్య మానవ నిర్మాణానికి సంబంధించిన విద్య అతి సూక్ష్మము, అతి విశాలము. అది ఒక మహా సూక్ష్మదర్శి, ఋషులు మహర్షులు ఏ విధంగా ఉంటారో అటువంటి సూక్ష్మ శక్తి గలవారు, సూక్ష్మ బుద్ధి గలవారు కావాలి. రెండవది, దాని కొరకు సాధన చేయాలి. నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాల గురించిన మంచి పరిజ్ఞానం కావాలి. ఈ అంశంలో కొరత ఉన్నా అది సంతానంలో కొరత కనిపిస్తుంది. ఈ అంశంలో కొరత ఉండకుండా అన్ని అంశాలు సరియైన పద్ధతిలో, సరియైన స్థితిలో ఉండాలి. అటువంటి పరిజ్ఞానం కావాలి. అది ప్రయత్నం ద్వారా సాధ్యమవుతుంది. అది ఎంత సాధన చేయాలంటే, ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఏకలవ్యుడు ఈనాడు ప్రపంచ ప్రసిద్ధము. అతడు ఒక అడవిలో ఉండే మంచి యోగ్యత గల వ్యక్తి, సంతానం. అతనికి నేను విలువిద్యలో నిపుణుని కావాలనే భావన ఉండే, లక్ష్యం, కోరిక, పథకము. దాన్ని బట్టి ఆయన సాధన చేయడం ప్రారంభం చేసినాడు. ఏమిటంటే, మొట్టమొదలు ఆచార్య ద్రోణుని దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళి ప్రార్థించినాడు, భగవాన్ నన్ను మీ శిష్యునిగా చేసుకోండి, నాకు విలువిద్య నేర్పండి అన్నాడు. ఆ తర్వాత తాను స్వయంగా అడవులోనికి వచ్చి సాధన చేయడం ప్రారంభం చేసినాడు. ఒక విగ్రహాన్ని స్థాపించినాడు, మట్టి విగ్రహాన్ని. అది ద్రోణాచార్యుని ఆకారంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ద్రోణాచార్యుని పట్ల ఎంత శ్రద్ధ ఉండను దాంతో మనం అర్థం చేసుకోవాలి. గురువు పట్ల అంటే, గురువు ఒక్కొక్క విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి బోధిస్తాడు. అతను ఒక్కొక్క మాటను గ్రహించాలి. మనం గ్రహించాలంటే ఆ గురువు పట్ల అమిత శ్రద్ధ ఉండాలి. గురువు చెప్పే ప్రతి మాట నిజమైన నమ్మకం కావాలి. ఆ తర్వాత గురువు చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధతో గమనిస్తాడు, అర్థం చేసుకుంటాడు. అయితే ఆయన గురువును అత్యంత శ్రద్ధతో అనుసరించినాడు. విగ్రహం స్థాపించి దాని ముందు సాధన ప్రారంభం చేసినాడు. అది ప్రపంచంలో ప్రసిద్ధమైన సాధన. అటువంటి సాధన ఎవరు చేసినా వారికి సఫలత లభిస్తుంది. నిష్ఠ అవసరము, పట్టుదల అవసరము. అతడు సాధన చేసినాడు. ఎంతవరకు సాధన చేసినంటే, ఒకసారి అర్జునుడు, వారి బృందము అడవిలోకి ప్రవేశించినారు. ఒక వ్యక్తి కూడా వారిని వెంబడించి వస్తున్నాడు. అతని వెంబడి ఒక కుక్క ఉండే. ఆ కుక్క ముందుకు వెళ్ళడము, వెనుకకు పోవడము,
జరిగింది. సామాన్యంగా ముందు పోయేటప్పుడు అక్కడికి ఒక వ్యక్తి అంటే ఏకలవ్యుడు సాధన చేస్తూ కనిపించినాడు. అతనికి సరిగా వస్త్రాలు లేవు. అడవిలో ఉండేవారు ఎటువంటి వస్త్రాలు ధరిస్తారు అటువంటి వస్త్రాలు ఉండేను. సామాన్యంగా అడవిలో ఉండేవారు ఎక్కువ వస్త్రాలు ధరించరు. ఆయన చూసి కుక్క మొరగడం ప్రారంభించినది. చాలాసేపు మొరగడం చేస్తే మొరిగితే ఆయనకు విఘ్నం అనిపించి బాణాలను సంధించినాడు. దాని నోటిలోకి బాణాలు ప్రవేశించాలి కానీ గాయం కాకూడదు. ఎంత నైపుణ్యమో ఆలోచించండి, ఎంత సూక్ష్మ విజ్ఞానం ఆలోచించండి. ఆ విధంగా మనము మానవ నిర్మాణ విద్యను తెలుసుకోవాలి, నైపుణ్యం సాధించాలి. అది నోటిలో ప్రవేశించిన బాణాలను తీయలేదు, అది ఇక మొరగడానికి వీల్లేదు, వెనుక పరిగెత్తినది. దాన్ని పాండవులు చూసినట్టుగా మహాభారతంలో కనిపిస్తుంది. ఆశ్చర్యమైంది. ఓహో, ఇటువంటి వీలు విద్యను నేర్చుకున్నవాడు, బాణ విద్యను ధనుర్బాణ విద్య నేర్చుకున్నవాడు ఉన్నాడా? ఆశ్చర్యమైంది. ముందు వెళ్ళేసరికి ఏకలవ్యుడు కనిపించినాడు. అతని సాధన చూసినారు. వారి గురువు ఏకలవ్యుని గురువు ఒకటే. పాండవులు నిరంతరం వారి దగ్గర ఉండి, గురువు దగ్గర ఉండి, ద్రోణాచార్యుని దగ్గర ఉండి అనేక ఉపాయాలు, అనేక యుక్తులు, అనేక రహస్యాలు నేర్చుకున్నారు, అభ్యాసం చేసినారు. కానీ ఏకలవ్యునికి అది ఏమీ లభించలేదు. కేవలం పట్టుదల, లక్ష్యము, పట్టుదల. అడిగినారు, ఎవరి దగ్గర నేర్చుకున్నామంటే ద్రోణాచార్యుని దగ్గర. ఎక్కడ? ఇగో ఈ విగ్రహం. ఆశ్చర్యమైపోయింది. అంటే ఆ విధంగా చదువురాని వ్యక్తి, అతను చదవచ్చునో రాదో నాకు తెలియదు, అడవిలో ఉండే వ్యక్తి ఈ స్థాయికి వచ్చినాడంటే, అర్జునుని కూడా ఆశ్చర్యం నింపించాడంటే ఎటువంటి నిష్ఠగా ఉండి ఉంటుంది లక్ష్యం పట్ల, అతడు ఎంత సాధన చేసి ఉంటాడు, ఎంత ఓర్పుతో సాధన చేసి ఉంటాడో ఆలోచించాలి. ఈనాడు అనేక వ్యక్తులు, అనేక సంస్థలు తమ విద్యాలయం పేరు ఏకలవ్య విద్యాలయం పేరు పెట్టుకుంటున్నాయి. ఏకలవ్యునికి లభించినంత కీర్తి బహుశా ఎవరికి లభించలేదనుకుంటా. సాధన. ఇంకోటి, మనము అదే విధంగా సాధన చేస్తే మనం కూడా సిద్ధిని సంపాదించవచ్చు. అంటే ఉత్కృష్టమైన మానవుని, దివ్య మానవుని నిర్మించాలనుకొని మనం ప్రయత్నం చేస్తే అటువంటి సూక్ష్మ విద్య అవసరము, అటువంటి సాధన అవసరం, అటువంటి పట్టుదల అవసరం, అటువంటి సఫలత లభిస్తుంది మనకు. ఇటువంటి ఉదాహరణలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మనము చాలామంది పేర్లు భాగీరథి అని వింటుంటాము. ఇప్పుడు ఆధునిక పేర్ల వలన అటువంటి శబ్దాలు చాలా తక్కువ ఉన్నాయి. భాగీరథి అంటే ఏమిటిది? ఒక అమ్మాయి పేరు, ఒక నారి పేరు కాదు. అది ఒక నారి పేరు కాదు. దాని ఒక చరిత్ర వేరే ఉన్నది. ఏమిటంటే, ఒక రాజు, చక్రవర్తి రాజు, ఆయన పేరు భగీరథుడు. భగీరథుడు హిమాలయాల నుండి భారతదేశం వరకు నదిని తీసుకురావాలని ప్రయత్నం చేసినాడు. ఆయన తాత ప్రయత్నం చేసినాడు, పథకం వేసినాడు. కొంచెం ముందు జరిగింది, తర్వాత తండ్రి కూడా చేసినాడు, ఇంకా కొంచెం ముందు జరిగింది. భగీరథ ఋషి, భగీరథ మహారాజు, ఆయన పట్టుదలతో నదిని తవ్వించి ప్రజల వ్యవసాయం వరకు
తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. హిమాలయాలు, అనేక లోయలు, అనేక రాళ్ళు, అనేక రకాల మార్గం, వంపులు, సూటిగా లేదది. అనేక స్థానాలలో మలుపులు తిరిగింది. తవ్వుతుంటే గడ్డపార్లు విరిగిపోయే పరిస్థితి. రెండవది చలి, మిక్కుటమని చలి. ఆయన రాజు, చక్రవర్తి రాజు. ఒక విధంగా చూస్తే ఆయన రాజర్షి. ఆయన పట్టుకున్నాడు అంతే. నది కావాలి, నదిని తవ్వించాలి, నదీ జలాలతో ప్రజలు సుఖ సమృద్ధిని అనుభవించాలి. తవ్వించడం ప్రారంభించడం ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెప్పలేం. ఈనాడు మనం గంగా నదిని చూస్తే ఒకసారి తెలిసిపోతుంది మనకు. ఆ చక్రవర్తి రాజు భగీరథుడు ఎంత ప్రయత్నం చేసినాడు. ఎవరైనా ప్రయత్నం చేస్తే భగీరథ ప్రయత్నం అంటారు. అంటే ప్రయత్నము చివరి స్థాయికి అందుకున్నాడు. ఎంత ప్రయత్నం అంటే అంతకంటే ఎక్కువ ప్రయత్నం సాధ్యం కాదని అంత స్థాయిలో అతడు పరిశ్రమించినాడు, సాధన చేసినాడు, పరిశ్రమ చేసినాడు. అయితే ఆయన ప్రయత్నం పేరు, ఆయన ప్రయత్నం వలన గంగానది ఉద్భవించింది. గంగానది ద్వారా ఎన్ని ఏళ్ల సంవత్సరాల నుండి ప్రజలకు లాభమవుతుందో మనము చెప్పలేము, చరిత్ర లేదు. కేవలం ఆయన పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. ఆయన పేరు కూడా సరిగా మనకు తెలియకుండా పోయింది. ఆ మహారాజు, చక్రవర్తి రాజు ఎంత శ్రమించినాడో ఒక్కోసారి మనం ఆలోచిస్తే ఉత్సాహము నిండిపోతుంది మనకు. పరిశ్రమ వదిలిపెట్టలే. అనేక విఘ్నాలు, అనేక సమస్యలు, అనేక బాధలు. చివరికి గంగా నదిని ఈ రూపంలో మనకు తెచ్చిపెట్టినాడు. ఆయన ప్రయత్నం పేరు, ఆయన పేరుతోనే భగీరథ ప్రయత్నం అంటారు. ఆ మహారాజ్, చక్రవర్తి మహారాజ్ భగీరథుని ప్రయత్నం వలన గంగా నది ఉద్భవించింది. అయితే ఆ గంగా నదిని ఏమన్నారంటే భాగీరథి అన్నారు. అది గంగా కాదు, దాని పేరు భాగీరథి. భాగీరథి అంటే భగీరథ రాజు ద్వారా ఉత్పన్నమైంది, నిర్మించబడింది, తవ్వబడింది, సిద్ధం చేయబడింది. కాబట్టి దాని పేరు భాగీరథి అంటారు. ఈ చరిత్ర చాలా తక్కువ మంది తెలుసు. అదేవిధంగా పుణ్య దంపతులు ప్రయత్నం చేస్తే అనుకున్న విధంగా మహా అద్భుతమైన శ్రేష్ఠ దివ్య మానవ నిర్మాణాన్ని సిద్ధం చేసి సమాజానికి అర్పించగలుగుతారు. నిర్మాణానికి కావలసిన విద్య చాలా విస్తృతమని నేను చెప్పినాను. దాంట్లో చాలా మేలికలు ఉన్నాయి. అనేక విధాలుగా సాధన చేయవలసి ఉంటుంది. అనేక విధాలుగా సాధన చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసం అవుతుంది. అతనికి పూర్తి తెలుసు, అవును నిజము, నేను పూర్తి విద్యను సంపాదించినాను, దివ్య మహాపురుషుణ్ణి ఉత్పన్నం చేయడానికి, నిర్మించడానికి కావలసిన సమస్త విద్య నా దగ్గర ఉన్నది, సకల విద్య ఉన్నది నా దగ్గర, సర్వాంగ విద్య ఉన్నది నా దగ్గర. దాని ద్వారా నేను నిర్మించగలుగుతాను. నాలో అటువంటి సామర్థ్యం ఉన్నది. నేను సాధన చేసి అటువంటి సామర్థ్యాన్ని సంపాదించినాను. సాధనాలు తక్కువ ఉన్నా నిరాశపడకుండా నన్ను నేను సిద్ధం చేసుకున్నాను, నేను నిర్మించగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం రావాలి. అటువంటి ప్రయత్నం, అటువంటి సాధన చేస్తే అది సఫలమవుతుంది. మహర్షి కపిలుడు సాంఖ్యశాస్త్రంలో ఒక సూత్రం రచించి ఒక ఉదాహరణ ఇచ్చినాడు. ఇషుకారవత్ నైక చిత్తస్య సమాధి అని. అది సందర్భం వేరు. సమాధి అంటే ఈశ్వర సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము, జడ పదార్థ సాక్షాత్కారము దేంట్లో జరుగుతుంది సాక్షాత్, దాని పేరు సమాధి. అంటే ఆ సమాధి సిద్ధించాలనుకుంటే ఏ విధంగా సాధన చేయాలనే విషయంలో మహర్షి కపిలుని సూత్రము ఇషుకారవత్
అంటే ఇషుకార్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆ బాణాన్ని నిర్మించే వ్యక్తి దాన్ని నూరి 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 సన్నగా తీవ్రం చేస్తాడు. రెండవది, బాణాన్ని సంధిస్తాడు లక్ష్యం వైపు. ఒక చెట్టు ఉన్నది, చెట్టు పైన కొమ్మ ఉన్నది, చెట్టు కొమ్మ ఉన్నది, ఆ కొమ్మలో ఒక కాయ ఉన్నది, కాయను పడగొట్టడానికి చేస్తాడు. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.